ఎస్వీఆర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట పార్లమెంటరీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జన్మదిన వేడుకలు వినుకొండలో అమ్మరాన్నంటాయి. ఈ సందర్భంగా పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బొల్లా బ్రహ్మనాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే తనయుడు గిరిబాబుతో పాటు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 5,000 ద్విచక్ర వాహనాలతో 5 కిలోమీటర్ల మేర కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివయ్య స్తూపం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనిల్ కుమార్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బీసీల బలం నిరూపించాల్సిన అవతరణం ఆసన్నమైనదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ సన్నద్ధమైందని అన్నారు. గత ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని చేశారా అని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చెక్పోస్ట్ సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించారు. నేను ఏదైతే 14వ తారీఖున మొట్టమొదటిసారిగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అడుగుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఆ రోజు ఈ పార్లమెంట్ 4 రోజుల నుంచి నన్ను ఆశీర్వదించడానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన ఆశీస్సులు, మీరు ఇచ్చిన అండ, ఒక నమ్మకాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్ళు మంచి మెజార్టీతో గెలుస్తాము అని చెప్పి పార్లమెంట్కి ఉన్న చరిత్ర గతంలో నెల్లూరు నుంచి వచ్చిన పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఆస్వాదించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి వస్తా ఉన్నా ఎలా ఉంటారో అనుకున్నా. కానీ మీ ఆదరాభిమానాలు, మీరు చూపిన ప్రేమ నిజంగా చెప్పలేనిది, ఎవరు మర్చిపోలేని చెప్పిన తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అబ్బా ఏం వచ్చిందండి మన వినుకొండ అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో. మీ అందరితో పాటు నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు రావటానికి ఎంత కృషి చేశారో మన ముఖ్యమంత్రి గారు ప్రజల వాణిని విన్నారు. మీ అందరూ
నిర్మించడం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం అమానుషమని ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కార్యకర్తలను అల్లర్లను సృష్టించేందుకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలను దగా చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. వినుకొండలో 100 పడకల ఆసుపత్రి నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తరం కాదన్నారు. వరకపూడిశిల నిర్మాణంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. టీడీపీ హయాంలో శాశ్వత మంచినీటి పథకాన్ని నిధులు మంజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. వృద్ధ మహిళపై అత్యాచారం చేస్తే చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం సిగ్గుచేయటన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. చేసుకోండి, కానీ తెలుగుదేశం పార్టీ బ్యానర్ని చించటము, విధ్వంసం చేయటం, ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఏంటి? కార్యకర్తలు ఏ డైరెక్షన్లో మీరు నడిపిస్తున్నారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు శిలాఫలకాలు పాల్గొట్టించారు అనేక చోట్ల ఈ నియోజకవర్గంలో. అంటే మేము చేసిన అభివృద్ధి పనులు శిలాఫలకాలు పగలగొడితే మీకు సంతోషం వస్తుందా? మేము చేసినటువంటి అభివృద్ధి ప్రజలు మర్చిపోరే. మేము వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ మేము చేసినటువంటి అభివృద్ధి అంటే ఈరోజు మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టించాం, ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. అవన్నీ మీరు శిలాఫలకాలు పాల్గొట్టినంత మాత్రాన ప్రజల హృదయాల్లో తెలుగుదేశం లేకుండా పోదు. బ్యానర్లు దించినంత మాత్రాన ప్రజల హృదయాల్లో జీవి ఆంజనేయులు లేకుండా పోడు. మా కార్యకర్తలు అభిమానంతో కట్టినటువంటి గతంలో కట్టిన ఫ్లెక్సీ బ్యానర్లు చించడం అనేది చాలా తప్పు. దీని మీద పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకోవాలా. గతంలో అనేక ఇన్సిడెంట్లు జరిగిన పోలీసులు సరిగ్గా చర్య తీసుకోలే ఇలాంటి వాటి మీద. అంటే బొల్ల రౌడీ మూకల్ని ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి గుట్కాలు ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ దొరుకుతున్నాయి. యువతను సర్వనాశనం చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. తెలుగుదేశం పాలనలో చంద్రబాబు గారి పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. నేను జాబ్ మేళా పెట్టించా వినుకొండలో. అనేక సార్లు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ఆ రోజు నేను కృషి చేశా. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు జాబ్ మేళాలు పెట్టి చంద్రబాబు గారి పాలనలో. మీ పాలనలో ఏం చేస్తున్నారు? యువతని గంజాయి అమ్మడానికి, గుట్కాలు అమ్మడానికి ఆ విధంగా మీరు ప్రోత్సహించి యువతను పాటు చేస్తున్నారు. యువతకి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని అమలు చేయకపోగా వినుకొండలో అతి దుర్మార్గంగా రౌడీజాన్ని, గుండాయిజాన్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. యువత గంజాయి గుట్కాలు బారిన పడి పాడైపోతా ఉంది యువత. అందుకే ఎప్పుడైనా బ్రహ్మనాయుడు ఇది తప్పురా మన పక్కన బ్యానర్లు దించటం అని ఎప్పుడైనా మాట్లాడా? పర్లేదు, తప్పు చేయండి, దాడులు చేయండి, కొట్టండి, అదే కేసులు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గం. ఇది 100 పడకల హాస్పిటల్ కట్టానంటాడు. ఏడుంది? నేను 100 పడకల హాస్పిటల్ కట్టించా వినుకొండకి. ఏంటి నువ్వు కట్టించింది? ఒక ఇటుక పిల్ల పెట్టావా? ముస్లిం మైనార్టీలకి ఏదో కాలేజీ కట్టించానన్నారు, నిధులు తెచ్చామన్నారు. ₹1 మీరు ఖర్చు పెట్టింది చూపించండి. ముస్లిం మైనార్టీల్ని మోసం చేసి దగా చేస్తున్నారు. మీరు అంత అమాయకులు అనుకుంటున్నారా? ముస్లింస్ మీ కళ్ళకి అలా కనబడుతున్నారా? చూపిస్తారు, రేపు మీకు గుణపాఠం చెప్తారు. అలాగే 100 పడకల హాస్పిటల్ అసలు ఎక్కడ కట్టారో చూపించండి, ఏం కట్టారో చూపించండి. 100 పడకల హాస్పిటల్ కట్టానని చెప్పేసి పెద్ద ఫోజులు ఇస్తాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఫోజులు తగ్గించి ఉన్నది ఏమన్నా చూపించండి, చేసింది ఏమన్నా చేతల్లో చూపించండి, మాటల్లో కాదు. ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు ఒక ఎమ్మెల్యేగా. ఇది కరెక్ట్ కాదు. చేయని పనులు చేసినట్టు చెప్పుకోవటం ఏంటి? సిగ్గుచేటు. వంద జన్మలు ఇచ్చినా ఆయన 100 పడకల హాస్పిటల్ పూజ చేయలేడు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కమిట్మెంట్ లేదు, బొల్లా బ్రహ్మనాయుడు కమిట్మెంట్ లేదు. ఇంకే విధంగా జరిగింది? పొరిసెల్పూడి ప్రాజెక్టు మీకు చేసే ఆలోచన లేదు, మీకు కమిట్మెంట్ లేదు. కొబ్బరికాయ కొట్టారు, వదిలేశారు. 120 రోజుల నుండి ఒక్క ఇటుక పెట్టలేదు మీరు. సో 6 నెలల్లో పొరిసెల్పూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను, అప్పుడే నా ముఖం చూపిస్తాను బొల్లా బ్రహ్మనాయుడు. ఎందుకు చేయలేపాడు? ఈరోజు ముఖం చూపించడానికి మీకు మీ నైతిక విలువలు ఎలా ఉన్నాయి? ఎందుకు చేయలేకపోయారు?
వారికి ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఈరోజు ఇంటింటికి నీళ్లు ఇస్తామని తెలుగు చంద్రబాబు గారి పాలన పల్నాడు వాటర్ గ్రిడ్ 640 కోట్లు తీసుకొస్తే అది పూర్తి చేయడానికి అంత కాలేదు మీకు. వాస్తవాలు వెలికితీస్తున్న కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని ఖండించారు. పోలీసులు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంత వాసులు వైసీపీ దౌర్జన్యాలకు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఈనాడు కార్యాలయంపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. భయపెట్టి వాస్తవాలను వెలుగులోకి రాకుండా చేస్తే వైసీపీ తప్పులు బయటికి రాకుండా చేసేందుకు పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తున్నారన్నారు. దాడులు చేసి దోపిడీలు అరాచకాలు రాకుండా చేస్తున్న వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. హింసను ప్రోత్సహించడం సరైనది కాదని అన్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు ఈనాడు ప్రాంతీయ కార్యాలయం మీద అక్కడ స్థానిక ఎమ్మెల్యే కారసాని అనుచరులు దాడి చేయటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తలుపులు విధ్వంసం చేశారు, కంప్యూటర్లు పగలగొట్టారు, అలాగే గంట పాటు బీభత్సం చేసిన ఒక్క పోలీసు కూడా అడిగి వచ్చి ఆపలేదంటే టౌన్లో నడి బొడ్డున ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. అక్కడ సోమశెట్టి కాంప్లెక్స్, అక్కడ ఈనాడు ప్రాంతీయ కార్యాలయం చుట్టూరు ఉన్నటువంటి ఆఫీసులు, ఆ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఏంటి రౌడీ రాజ్యం, ఈ దుర్మార్గ పాలన ఏంటని చెప్పేసి వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకి ఒక నిదర్శనం. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. ఈరోజు పట్టపగలు ప్రజలందరి కళ్ళ ముందు ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా దాడులు పాల్పడటం దుర్మార్గం కాదా? ఎందుకు ఈనాడు ప్రాంతీయ కార్యాలయం మీద దాడులు చేశారు, రక్షలు చేశారు, విధ్వంసం చేశారు? ఈ విధంగా భయపెట్టి నిజాలను బయటికి రాకుండా చేయడం కోసం, వాస్తవాన్ని వెలుగులోకి రాకుండా చేయడం కోసం ఈరోజు ఎవరైతే విలేకరులు నిజాయితీగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద ఈ దాడులు చేసి బెదిరిస్తే నోరు మూసుకొని ఊరుకుంటారు. అప్పుడు వాళ్ళు వైసీపీ పాలనలో వాళ్ళు చేసే తప్పులు, దుర్మార్గాలు, అవినీతి బయటికి రాకుండా ఉండాలని ఒక దుర్మార్గ ప్రయత్నంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నోరు మూపిస్తున్నారు. అంటే ఈరోజు పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకి తీవ్ర భంగం కలుగుతూ ఉంది. దీనివల్ల ఈ దాడులతో భయపెట్టి నిజాలను దాచాలనుకుంటున్నారు. దోపిడీలు, అరాచకాలు బయటికి రాకుండా చేసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. వైసీపీ ఎమ్మెల్యేకి సిగ్గుండాలి, ఇలాంటి నీచమైన పనులు చేయడానికి సిగ్గుండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఆ విధంగా తయారైపోయింది. ఎవరైతే తప్పులు చేస్తారో, యథోపనులు ఎక్కువ చేస్తే, రౌడీజాలు, గుండాయిజాలు ఎక్కువ చేస్తే వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళకి పదవులు మంచిగా ఇస్తారు. ఎదుటి వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేయడం, ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యలు చేయడం, ఇలాంటివి చేస్తే వాళ్ళకి మరింత ప్రమోషన్లు వస్తాయి. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. అంటే హింసని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ ఒక ముఖ్యమంత్రిగా ఉండని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహార తీరుని బట్టే మనోభావాలు తగ్గట్టుగా కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. మన ముఖ్యమంత్రి టేస్ట్ ఇది, ఎక్కువ మడలు చెప్తాను హ్యాపీ అవుతాడు, ఎక్కువ కార్యాలయాల మీద దాడులు చేసి మన వ్యాప్తులు వ్యతిరేకంగా ఎవరు రాశారో వాళ్ళ మీద ఆ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేస్తే అప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చుట్టడానికి, ఆయన దగ్గర మార్కులు, రేటింగులు కొట్టడానికి ఈరోజు అల్లరి మొక్కలు, రౌడీలు, గూండాలు ఈరోజు పెచ్చిరిల్లిపోతున్నారు. చంద్రబాబు గారి పాలనలో రౌడీలు, గూండాలు అందరూ కూడా భయపడి ఊళ్ళో పెట్టి పారిపోయారు. ప్రజల మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు. అట్లాగే ఒక మానభంగం జరిగితే గతంలో పల్నాడు నర్సాపేట పార్లమెంటు పరిధిలో ఒక అమ్మాయిని మానభంగం చేస్తే దానికోసం పోలీసులు వెతుకుతూ ఉంటే చంద్రబాబు గారి పాలనలో వాడు భయపడి, అంటే నేను తప్పు చేశాను, ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం నన్ను వదిలిపెట్టదని మురేసుకున్నాడు. అది చంద్రబాబు గారి పాలన. తప్పు చేసినప్పుడు భయపడాలి. బొల్లాపల్లి మండలం పేర్లపాడు గ్రామంలో శ్రీ నాగమునేంద్ర స్వామి వారి తిరునాళ్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు.
తిరునాళ్లను పురస్కరించుకొని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భర్త యాక్సిడెంట్ బీమా కోసం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వితంతు మహిళ నిరసనకు దిగింది. పట్టణానికి చెందిన శ్రీరామ్ శాంతికి 5 ఏళ్ల క్రితం ఈపూరు మండలంలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన గర్నెపూడి మహేష్తో వివాహమైంది. వివాహం జరిగిన ఏడాదికే మహేష్కు ద్విచక్ర వాహనం ప్రమాదంలో మృతి చెందారు. తనపై ఉన్న ఇన్సూరెన్స్ నగదును తనకి చెల్లించాలని కోరుతున్నారు. భర్త పేరు మహేష్ బాబు యాక్సిడెంట్లో చనిపోయి 4 సంవత్సరాలైనా ఇంతవరకు బీమా రాలేదు. గతంలో చంద్రన్న బీమా అంటే చనిపోయిన రోజే బట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఒక్క నెల రోజుల్లోపే 5 లక్షల రూపాయలు అందించారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమాని. ఈరోజు దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 4 సంవత్సరాలైనా ఈరోజు భర్త చనిపోయి ఈరోజు ఆవేదనలో ఉంటే, కుటుంబం ఆవేదనలో ఉంటే, భార్య ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఒక్క రూపాయి అయినా సాయం చేయలేదు ఈ ప్రభుత్వం. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇవ్వాల్సి వస్తే 4 సంవత్సరాల నుండి ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఇది. ఒక దళిత బిడ్డ భర్త చనిపోయి 4 సంవత్సరాల నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే న్యాయం జరగని పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన. 6 నెలలకే చనిపోయాడు. మరి పెళ్లి చేసుకున్న 6 నెలలకే భర్తను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఆదుకోకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. కనీసం ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక పక్క ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లా, ఇంకో పక్క అధికారులు పట్టించుకోవట్లా. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత మహిళకు కూడా 4 సంవత్సరాల నుండి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ బిడ్డకి న్యాయం జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా వారం రోజుల్లో ఈ బిడ్డకి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఆలస్యం అయినందుకు ఇట్లాంటి వేల మంది రాష్ట్రంలో యాక్సిడెంట్ గురై చనిపోయిన కుటుంబాలకి ఇలా బీమా అందట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. అంటే ప్రభుత్వ తీరు మార్చుకోవాలా, బాధితులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు ప్రసంగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన టీడీపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో జనసేన టీడీపీ అఖండ విజయం సాధిస్తుందని తెలియజేశారు. భారతదేశం ముద్దు పెట్టడం కాబట్టి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. రాబోయే కాలంలో దాదాపు 45 నుంచి 50 రోజుల్లో పెను మార్పులు రాబోతున్నాయి. సంక్షేమ పథకాల్ని ఇస్తూ వాటితో పాటు అభివృద్ధి దేశ్ గాని 10 సంవత్సరాలు గాని స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉంటే మన భారతదేశం మొత్తం మీద బెస్ట్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ వనరులు ఉన్నాయి, ఇక్కడ అవసరానికి వచ్చిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ఓట్ షేరింగ్ వెళ్తే అందరూ ఇబ్బంది పడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఈ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరగాలి అంటే మన కలయిక చాలా చాలా అవసరం. ఈ కలయికలో మన దృష్టి ఒకటే, మన గోల్ ఒకటే, మన ధ్యేయం ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈ అభివృద్ధి మీద 10 సంవత్సరాలు మనం కష్టపడతాము. ఆ తర్వాత రాబోయే కాలానికి మనం భవిష్యత్తు ఇద్దామని చెప్పేసి వాళ్ళు కలిసి పార్టీని బాగా తీసుకెళ్తున్నారు. మన గ్రామంలో అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయిలో అవ్వచ్చు, కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కాక ఆ ఇబ్బందుల్ని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన యువత భవిష్యత్తు కోసం మనందరం కలిసి నడిచే అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని ఎవరు చేసేసుకోవద్దు. చాలా మంది వైసీపీ వాళ్ళు కొంతమందికి మనకి ఇబ్బంది పెట్టే రోజులు వస్తాయి. వినుకొండ నియోజకవర్గంలో బలంగా జనసేన పార్టీ పరంగా నాగసింగ్ గారు బలంగా తీసుకెళ్తున్నారు, టీడీ పరంగా జీవన్ బలంగా తీసుకెళ్తున్నారు. మన ధ్యేయం ఒకటే, మనం గెలిపించే ధ్యేయంగా మనం అందరం ముందుకెళ్దామని చెప్పేసి శుభ్రమణ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. వినుకొండ పట్టణం నందు గంగిరేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూమి ఆక్రమణ నిధులను దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా ప్రభుత్వం భూమి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు స్థానిక ఎమ్మెల్యే, నేను 1,80,00,000 ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన స్టేడియం కట్టానంటే ఆ స్టేడియం ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చా. లోపల చూస్తా ఉంటే స్టేడియం ఎక్కడా కనపట్ల. బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం బోర్డు మాత్రం కనపడుతుంది. లోపల మాత్రం ఒక కబడ్డీ కోర్టు గాని, ఒక క్రికెట్ కోర్టు గాని, ఆటలు ఆడుకునే కోర్టులు ఏమీ కనపట్టాల. నిధుల దుర్వినియోగం మాత్రం కనపడుతుంది. 1,80,00,000 ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి. ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి 1,80,00,000 రూపాయలు దోచేశారు. కోట్లు గట్ల, లోపల క్రీడాకారులకు ఒక రూమ్ గట్ల, పీఈటీలు ఉండడానికి ఒక రూమ్ లేదు. ఎక్కడనే ఏమైనా కనపడుతుంది? ఇక్కడ 1,80,00,000 ఖర్చు పెట్టారు. అనుమతులు ఉన్నాయి? అసలు స్టేడియం నిర్మాణానికి మీకు అసలు అనుమతులు ఎక్కడున్నాయి? ఈ స్థలం ఎవరిది? డిగ్రీ కాలేజ్ది. హైయర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉండాలా? పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మున్సిపాలిటీ నిధుల్ని జనరల్ ఫండ్స్ లో 80 లక్షలు, డిఎంఎఫ్ ఫండ్ 1 కోటి రూపాయలు, మొత్తం 1,80,00,000 తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టావు. ఏది నీ దగ్గర అనుమతి ఎక్కడుందో చూపించు. పూర్వ విద్యార్థులు, అలాగే విద్యార్థి సంఘాలు, అలాగే ప్రస్తుతం కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం మాది, ఇది మున్సిపాలిటీకి సంబంధం లేదు అని చెప్పేసి ఈ రోజు విద్యార్థులు కోర్టుకు వెళ్ళటం, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా గానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. మా కళాశాల స్థలంలో దీన్ని ఆక్రమించడానికి మీరెవరు? దీన్ని ఆక్రమించడానికి వీలు లేదు అని చెప్పేసి విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు, కోర్టుకెళ్లారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. చివరికి కోర్టే ముట్టికాయలేసింది. ఇది తప్పు, మున్సిపల్ నిధులు ఇక్కడ అనుమతి లేకుండా ఏ విధంగా ఖర్చు పెట్టారని కోర్టు నిలదీసింది మున్సిపల్ అధికారిని. దీనికి సమాధానం చెప్పమని నోటీసు పంపించింది మున్సిపల్ కమిషనర్ కి. దీనికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ సర్బిలారెడ్డి నాయకత్వంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వినుకొండ పట్టణం కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రమంతటా అలుపెరిగిన పోరాటం చేస్తున్నారన్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో షర్మిల మద్దతుగా వినుకొండలో వార్డు పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ యొక్క బైక్ ర్యాలీకు పట్టణంలోని రెడ్డినగర్ నుండి ఆర్టీసీ బస్టాండ్, శివయ్య స్తూపం సెంటర్ మీదుగా బోసుబొమ్మ సెంటర్, నర్సరాపేట రోడ్డు మీదుగా ర్యాలీ ముగిసింది. వినుకొండ నియోజకవర్గం బొల్లాపండి మండలం అయిన బొల్లాపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన వాలంటీర్ల వందనం, సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా వాలంటీర్లు పనిచేయడం వలనే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందజేయగలుగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి ప్రభుత్వం దగ్గర ఉండాలని, వారి అవసరాలు తెలుసుకొని ప్రజలకు సేవలను అందించే ఈ వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు. SVR న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.